శ్రమలన్నీ తొలగిపోతాయి, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు గొప్పగా ప్రసిద్ధిగాంచుతారు. ఏమండి, మీరు ఎంతో ఉన్నతమైన వాళ్ళు అయిపోతారని భ్రమపూరితమైనటువంటి వర్తమానాలు, సందేశాలు అందిస్తున్నారు. అమాయకులైనటువంటి ప్రజలను క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మాట చెప్పడానికి ఒక సేవకుడిగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా సేవకుడిగా ఉన్నాను కనుక. అందట్లేదులే. శ్రమలేమిలో కష్టాలని వారు ఎలుగెత్తి చెప్తా ఉండగా మరి అది నమ్మాలా వద్దా అనేది మనం ఆలోచించాలి. నమ్మాలా వద్దా అనడానికి సేవకుడు చెప్పినటువంటి మాటలు ప్రాముఖ్యమో కాదు. నమ్మాలా వద్దా అనేటటువంటి విషయాన్ని మనం ఎక్కడ నిర్ధారణ చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము నుండి మనము నిర్ధారణ చేసుకోవాలి. దేవుని వాక్యం నిజంగా అలాంటిది ఎక్కడైనా బోధిస్తుందా? నన్ను నమ్ముకునే మీకు ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు, ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, ఉన్న ఆవేదనలన్నీ తీరిపోతాయని అలా పెడితే ఎలా కూలింగ్ అవుతుంది? ఎక్కడైనా ఒక్కడి నుంచి చెప్పిన దాన్ని కనుక మనం ఆలోచన చేస్తే శ్రమలు ఉంటాయని ఖచ్చితంగా మనకు జవాబు వస్తుంది. నిజంగా ఈ 114వ కీర్తన గనుక మనం ధ్యానం చేస్తే శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే వాటి నుంచి విడిపించబడతామని మనకు జవాబు. మూడు రావట్లేదు, నేనేం చేయండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కత్తితో కట్ చేశాను, రావట్లేదు. మూడు అలా వేసి పడుతుంది. నేనేం చేస్తాను? నాకేం పని? ఈ రోజు తటస్థించింది ఒకవేళ దేవుడు తీసిన మరొకటి ఇంకోటి వస్తుంది. దాంట్లో కూడా దేవుడు విడిపించాలి. మనం ఆలోచించాలి. జవాబు మనకు కీర్తన గ్రంథం నుండి మనకు బయలుపడుతుంది. ఈ కీర్తన 114వ అధ్యాయం. కీర్తన 114వ అధ్యాయం 1-2 వచనాలు కనుక మనం చూస్తే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అంతే అన్య భాష గల అక్కర్లా యాకోబు బయలుదేరినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. ఇక్కడ శ్రమలు తొలగిపోయినట్లుగా మనము అర్థమవుతుందని చదివినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చారండి ఇశ్రాయేలు? ఎక్కడి నుంచి బయటకు వచ్చారండి? మనం చదివేటప్పుడు చాలా కేస్ సెన్సిటివ్ గా ఉండాలి. కేస్ స్టడీ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ గా మనం బుర్ర పెట్టి ఆలోచన చేయాలి. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో స్థితిగతులు ఏంటి? ఏంటంటే చెప్పండి. ఐగుప్తులో వీళ్ళు బానిసలు. ఎవరు? బానిస బ్రతుకులు బతికిన వాళ్ళు, ఇటుకలు చేసిన వాళ్ళు, కొడితే కొరడాలతో కొట్టించుకున్న వాళ్ళు, అన్యాయంగా చంపితే చంపించుకున్న వాళ్ళు, వారి పిల్లలను బండలకేసి కత్తులతో చంపినటువంటి వాళ్ళు. అందుకనే మోషేని జబ్బుపెట్టులో పెట్టి విడిచిపెట్టింది మోషే సహోదరి. మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రజలు ఏమనుభవించారు అక్కడ? ఏం చేయబడ్డారు అక్కడ? బానిసలుగా శ్రమలు. మరి ఈ రోజున సేవకులు ఏమని చెప్తున్నారు? ప్రభువుని నమ్ముకుంటే అన్ని పోతాయి. ఇది తప్పుడు సంకేతం. మనుషులకు శ్రమ వస్తుందని ఆదికాండంలోనే నువ్వు బ్రతికిన దినములన్నిటిన చెమటూడ్చి నువ్వు బ్రతకాలి, కష్టపడాలి, వచ్చిన సమస్యలు ఎదుర్కోవాలి, అనారోగ్యాన్ని అనుభవించాలి. వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నప్పుడు వాటి నుంచి
విడిపిస్తాడు, ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఏ- మొర్రపెట్టి గత వారం మనం ధ్యానం చేసాం. ముడేసావు గానీ ఊరిగారంట వాళ్ళు. ఆ? కన్నీటితో దేవుడు ఎవడేశాడు? వేడుకున్నప్పుడు ఏ దళితుడు వేసింది? దేవుడు వారి ఏ మొర పెంట మొహం ఆలకించి వేసింది? వీళ్ళు నువ్వు తిట్టుకోమాకు. నేను వారిని విడిపిస్తానికి ఏ పెంట మొహంలో గుడ్లేశాడు? నువ్వు తిట్టుకోమాకని ఆ, చెప్పాను. ఆ, నువ్వే వారికి వేసుకున్నావు. శ్రమలు వేసింది నువ్వు వచ్చినాయి. అయితే. ఆ శ్రమల్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన. ఎవడో ఏడు నువ్వే వేస్తావు. మన జీవితంలో కూడా అనేకమైన ఎవరికి నాకు శ్రమ లేదన్న వాళ్ళు చేతులెత్తి చూపించండి. నాకేం కష్టం లేదండి, ఏ దుఃఖము లేదండి, ఏ బాధ లేదండి, చక్కగా హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతుంది నా లైఫ్ అన్న వాళ్ళు చేతులెత్తి చూపించండి. ఎవ్వరు ఈ భూమి మీద ఒక్కళ్ళు ఉండరు. కానీ క్రైస్తవ సమాజం ఎలా మోసపోతుందంటే సేవకులు మీకు అన్ని పోతాయి, అన్ని పోతాయి, మీరు డబ్బులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. మనకి పూర్వం ఒక సంఘ సభ్యురాలు గారు ఉండేవారు, రాహేలమ్మ గారు. మన రెబెక్క గారికి తెలిసి ఉండొచ్చు. ఆమె ఈ మధ్యన అనారోగ్యానికి గురయ్యి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ప్రత్యేక ప్రార్థన అవసరంలో కూడా చెప్పాను. 3 వాల్స్ బ్లాక్ అయిపోయి చాలా చెయ్యి నవ్వులేస్తుందండి, ఎడం చెయ్యి విపరీతమైన ధనారిప్పండి, నేను తట్టుకోలేకపోతున్నానండి అంటే హాస్పిటల్కి వెళ్తే వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, మీకు ఆపరేషన్ జరగాలని చెప్పారు. సరే వాళ్ళు విజయవాడలో కామినేని హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అయితే నేను దీంట్లో జరిగిన ఒక సన్నివేశాన్ని నేను చెప్తా. వారు ఆపరేషన్ కు వెళ్ళటానికి ముందు నేను వారిని దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, టీవీలో కూడా చూశానండి, అక్కడ ఒక దైవజనుడు స్వస్థత ప్రార్థన చేస్తున్నాడండి, దయచేసి కూర్చోండి. అక్కడ ఒక దైవజనుడు స్వస్థత ప్రార్థన చేస్తున్నాడండి. నేను మా కోడలికి చెప్పానండి, లైన్ కలపండి, నెంబర్ ఇచ్చారు, మళ్ళీ స్క్రోల్ అవుతుంది, మీరు స్వస్థత ప్రార్థనల కొరకు ఈ నెంబర్ కి డైల్ చేయండి. వెంటనే మరి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది, అమ్మా ప్రార్థన చేయించుకుంటే అసలు ఈ ఇబ్బంది అంతా పోద్దేమో అని చెప్పి ఆ నెంబర్ కి ఫోన్ చేశారు. హలో అనగానే అక్కడ టీవీలో కనబడుతుంది, వీళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నట్టు వినపడుతుంది. చెప్పండి, ఇలాగా మా అత్తగారికి ఇబ్బందిగా ఉందండి, ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉంది, స్వస్థత ప్రార్థన చేస్తున్నారని టీవీలో చూసాం, ప్రార్థన చేస్తాం, తప్పకుండా చేస్తాం, దేవుడు స్వస్థత ఇస్తాడు. మీరు చేయాల్సింది ఒకటి, 5,000 రూపాయలు ఫోన్ పే కొట్టండి. ఎంత అండి? 5,000 రూపాయలు ఫోన్ చేస్తాడ, పోటీగాడు అక్కడి నుండి స్వస్థత ప్రార్థన చేస్తాడంటే ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళు లైవ్ వెళ్తుంది, చాలా మంది నన్ను వ్యతిరేకించవచ్చు, అయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. నేటి దినాన ఇలాంటి దుర్బోధలు, దొంగ సేవకులందరూ బయలుదేరి అమాయకులైన వారిని దోచుకుంటున్నారు. నా దగ్గర ఏం డబ్బులు లేక ఫోన్ కట్టేసిందంట, దేవుని స్తోత్రం. డబ్బులు నుండి కొట్టేసేదేమో ఆ ఊపులో. నేను అప్పుడే వెళ్ళా. దేవుడు నమ్మదగిన దేవుడు, నువ్వు కూర్చున్న చోట దేవుడు స్వస్థతలు లేవని నేను అనట్లేదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు కూర్చున్న చోట దేవుడు స్వస్థతనిస్తాడు. దేవుడికి చేత కదా, నీకు నమ్మకం లేక వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. నువ్వు నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. ఇలాంటి దోచుడు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సంగమా జాగ్రత్త, ఇలాంటి వాటికి మోసపోకండి. సంఘంలో ఎప్పుడు 10 రూపాయలు ఇస్తారు కానీ అక్కడికి వెళ్ళి లక్షలు చేస్తూ ఉంటారు. ప్రేరేపితులు అయిపోతారు. ఏదో 5,000 కడితే పర్వాలేదు, కొంతమంది అయితే మేడలు ఉన్నాయి తీసి, చెవులు ఉన్నాయి ఓడీసి, ఏమండి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అక్కడ ఉన్న వారిని దేవుని సన్నిధి వారికి తోడుగా ఇచ్చి అక్కడి నుంచి విడిపించాడు. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ విడిపించడు
దేవుడు, నువ్వు ఉన్న చోట నుండి దేవుడు నిన్ను, ఈ రోజున దేవుడు నిన్ను విడిపించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా లేకపోతే నువ్వు దేశాలు తిరిగినా, దేశ దెమ్మలాగా తిరిగినా నీ జీవితంలో ఏ కార్యము జరగదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని మందిరంలోకి వచ్చి భక్తి వాళ్ళకు వస్తాం, బయటికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడంట జరిగిపోయింది చెప్తాడంట, ఆయన దగ్గరికి వెళ్తాడంట జరిగేది చెప్తాడంట, ఆయన దగ్గరికి వెళ్తాడంట జరగబోయేది. అక్కడికి వెళ్దామా? అక్కడ కూడా వెళ్తారు. అలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నాడంట, చెట్టు కింద కూర్చొని కళ్ళు లేని కబోదులాగా కళ్ళు మూసేసుకుని ఒక బోర్డు పెట్టాడంట, 1000 రూపాయలు మాత్రమే అని. ఒక మైక్ పెట్టాడంట, జరిగిపోయింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఇప్పుడు ప్రస్తుతం జరిగేది కూడా చెప్తానని బోర్డు పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నాడంట. ఆ మైకులైన వాళ్ళందరూ 1000 రూపాయలు ఇచ్చి చెవులు కోసేసుకుంటున్నారంటే చెప్పు ఏం జరుగుతుందో. దీంట్లో కొంతమంది గుళ్ళకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, నేను వాళ్ళేదో కించపరచడానికి నా ఉద్దేశం కాదు. అది వాళ్ళ భక్తి, ఇది మన భక్తి. రెండింటిని బ్యాలెన్స్ చేయలేం. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరు. సరే, ఈయన చేస్తా ఉన్నాడు, జరిగిపోయింది చెప్తాడంట, ప్రస్తుతం జరిగేది చెప్తాడంట, జరగబోయేది కూడా చెప్తాడని అక్కడ బోర్డు పెట్టుకుంటే 1000 రూపాయలు కట్టేసాను అమాయకులైన వాళ్ళందరూ కూడా చెప్పించుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పడం, నీకు మంచి చెప్తాడు. ఎందుకంటే నువ్వు సంతోషంగా 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవాలి కదా. నువ్వు నాశనం అయిపోతావంటే 1000 రూపాయలు వాడు నాశనం అయిపోయాడు, నేను ఎందుకు ఇవ్వాలని ఆయన బిగబట్టి వెళ్ళిపోతాడు. ఏమండి, ఎలాగో నాశనం అయిపోతాను, ఆ 1000 రూపాయలు నాకే ఉంటాయి కదా, నీకు మంచి జరుగుతురా బాబు అంటేనే ఇస్తాడు ఎవడైనా. అలాంటి క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి అని చెప్పి ఇచ్చేస్తాం, మోసపోకండి. నేను మళ్ళీ మాట్లాడతాను వాక్యం గురించి. అయితే ఒక ఇద్దరు యవనస్తులు అట్లా వెళ్తున్నారంట. అరే బలి పెట్టాడురా, అయితే అందరికీ చెప్తున్నాడు కానీ వీడికి ఏం జరుగుతుందో తర్వాత క్షణంలో ఈయనోసారి అడుగుదాం, ఏం చెప్తాడో చూద్దాం. కళ్ళు లేని కబోదులాగా చెట్టు కింద ఉన్నాడు కదా, అది పెద్ద మర్రి చెట్టు, వెనకాల నుంచి నువ్వు చెట్టు ఎక్కరా, ఆ పైన పెద్ద కొమ్మ ఉంది నెత్తి మీద, దాని మీద కూర్చో, ఎత్తులో ఉంది, ఎవరికి కూడా కనబడు, ఒక ఇటుకాయ పట్టుకొని నెత్తి మీద ఉండరా. బాబు మాస్టర్ లెగండి కత్తి లేపి కింద ఉన్నవాడు, నేను చిటికేస్తాను మరో క్షణంలో, నీకేం జరుగుతుందో చెప్పాను. అడిగి తెలియదు ఏం జరుగుతుందో. అందరికి అటు ఇటు చూశాడు, అంతా బాగానే ఉంది, ఏమి జరగదు అనుకుంటున్నాడు. ఏం జరగదు, నాకేం జరుగుద్ది, నేను చెప్తున్నాగా నాకేం జరగదు, నాకు అన్ని తెలుసు అంటాడు. మరి చిటికి ఏమంటావా అని, అమ్మో ఇటు చిటికి ఏమంటున్నాడంటే ఏదో ఉంది దీంట్లో మొత్తానికి, ఏమైపోతుందని బాగుపోకంటాడు. మళ్ళీ కాసేపు ఉన్నాక అడిగితే మరి అందరి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు, అందరూ వచ్చి నిలబడ్డారు అక్కడ. ఇప్పుడు చెప్పేస్తాడు, నిజం చెప్పేస్తాడు ఏం జరుగుద్దు అని. ఈ కుర్రాడేమో చిటికి అంటున్నాడు, అందరూ ఈయనే చూస్తున్నారు, కిందకి ఎట్టా కానీ పైకి చూడట్ల. పైన ఏముంది, పెద్ద ఇటుకగా ఉంది నెత్తి మీద, చిటికెత్తే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి,
మళ్ళీ అందరూ చూస్తున్నారు మొహమాటంగా, ఏం జరగదులే అన్నాడంట చాలా భయంతో. మరి చిటికేసేస్తున్నా అన్నాడు. ఆగు బాబు ఆగు బాబు ఆగు బాబు, నాకేంటో ఆ రహస్యం చెప్పని అడిగాడు. చెప్తానన్నవాడు ఎవరిని అడిగాడు? అందరి గురించి చెప్పాల్సినాడు. నాకేం జరగబోతుందో నువ్వు నాకు చెప్పు అంటున్నాడు. అందరిని చూసి చెట్టు మీద చూడండి అన్నాడు. ఆయన కరెక్ట్ గా ఇటుకు పట్టుకుని కొమ్మ మీద రెడీగా ఉన్నాడంటే చిటికి ఎత్తి వదిలేద్దాం. ఈయన కూడా చూశాడంట, అమ్మా ఎంత ప్లాన్ చేశారా, నా మోసాన్ని బట్టబయలు చేశారు కదరా, నా నోటి కాడ జీవనాన్ని తీసేశారు. ఏదో అమాయక ప్రజల్ని మోసం చేసుకుంటా, వాటిల్లో ఏం ఉండదు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిని కోరుకోవాలి. అయ్యా నువ్వు నా పక్షిగా ఉండు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండదో నీ జీవితంలో చెప్పటానికి సఖ్యము కాని అద్భుత కార్యాలు నీకు జరుగుతాయి. నీ శ్రమల్లో ఉండి దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు, నీకు మార్గము సరళం చేస్తాడు. ఇక్కడ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు అన్య భాష గల జనుల నుండి బయలు వెళ్ళొచ్చారంట. వాళ్ళు బయటికి బానిసత్వం నుండి బయటకు వచ్చారు. ఎప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా వచ్చినాడు. అప్పుడు దేవుడు వాళ్ళని నలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు వింటలా మాట, వాళ్ళు వినేవారిగా లేదు. వాళ్ళని దేవుడు శిక్షిస్తా ఉన్నాడు. వాళ్ళని ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండాల్సిన దానికి బదులుగా అక్కడ ఉన్నటువంటి అన్య సాంప్రదాయాలను ఇశ్రాయేలీయులు అడాప్ట్ చేసుకొని వాటిని తీసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. కనుక దేవుడు బానిసత్వంలోకి పెట్టాడు. అసలైతే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, యాకోబు సంతతి వారిని అక్కడ ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ద్వారా వాళ్ళు ఐగుప్తులో దీవించబడటానికి వెళ్ళారు తప్ప బానిసత్వానికి వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, అందుకు బానిసత్వంలో పెట్టాడు. ఎప్పుడైతే దేవుడికి తిరిగి అయ్యా మమ్మల్ని కరుణించని కన్నీటి ప్రార్థన చేశారో, మూలుగులు విజ్ఞాపన చేశారో, అప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా వచ్చింది. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది కనుక ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలులను విడిపించాడు. దేవుని సన్నిధి వారికి తోడుగా వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి దేవుని సన్నిధి తోడుగా వచ్చిందో యోగా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యము. నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు, శ్రమలు ఉండి ఉండొచ్చు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులను ఏ రీతిలో అయితే ఆయన విడిపించాడో, ఏ రీతిలో అయితే వాళ్ళని దేవుని సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంచి విడిపించాడో అదే రీతిలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు రెండు పడవల మీద కాలేయకు సుమి, కాలేయొద్దు. ఒకవేళ దేవుడు నిన్ను ఆ సమస్యలో నుంచి విడిపించకపోయినా ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల ఉందని నువ్వు నమ్మాలి. నిన్ను ఊరికినే విడిచిపెట్టాయినా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడు ఆయన. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సన్నద్ధుడు. అందరూ మాట్లాడకుండా కూర్చోండి, అంతరాయం చేయండి. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మందిరం ఎలాంటిదంటే ఒక కర్మాగారం లాంటిది. ఎలాంటిదండి? ఒక ఫ్యాక్టరీ లాంటిది. కర్మాగారం అంటే ఇంగ్లీష్ లో ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? ముడి సరుకు వస్తుంది, మంచి వస్తువుగా బయటికి వస్తుంది. ముడి సరుకు ఎప్పుడు ఉపయోగం ఉండదు. బంగారాన్ని తీసుకోండి, బంగారం మట్టిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? అది అసలు బంగారం అని మనం గుర్తించం. మట్టి బెడ్డలాగా ఉంటుంది, దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది, బురదలాగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ముందు ఏం చేస్తారంటే కెమికల్స్ లో సుత్తులతో కొట్టేటటువంటి మిషన్లో వేస్తారు, ముక్క ముక్కలో చెక్క చెక్కలో ఉంది.
దాంట్లో ఉన్న రాతి గెడ్డలన్నీ రాయ ముక్కలన్నీ విడిపోతాయి, బంగారం విడిపోతాయి. ఆ తర్వాత బంగారాన్ని వేరు చేస్తారు, మట్టిని వేరు చేస్తారు. ఆ బంగారం ఒక ప్రాసెస్ లోకి వెళ్తుంది, ఫ్యాక్టరీలో జరిగేది. మన మెడలోకి వచ్చే బంగారం ఊరికి ఏదో అనుకుంటాం, ఏదో వచ్చింది కొనేసుకున్నాం. దీని వెనకాల చాలా ప్రాసెస్, పెద్ద కర్మాగారం ఉంటది. ఆ కర్మాగారంలో ఆ బంగారం వేరు చేయబడి 1000 డిగ్రీల ఉష్ణోగ్రతకు పైన ఉన్నటువంటి ఒక అగ్నిపటంలోకి వెళ్తుంది. అక్కడ అది కరిగిపోయి దాంట్లో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి అక్కడ రిఫైండ్ అవుతుంది. అక్కడ నుంచి స్వచ్ఛమైన బంగారం లాగా బయటికి ఒక బిస్కెట్ లాగానో బ్రిక్ లాగానో బయటకు వస్తుంది, లాగిపోతూ ఉంటది. దాని ప్రాసెస్ అలాంటిది. మనం ముడి సరుకులు అంటోళ్ళం. మన ముడి సరుకు నాణ్యమైనటువంటి బంగారంగా తయారవ్వాలంటే మందిరంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక నాణ్యమైనటువంటి బంగారంగా మనం మారాలంటే శ్రమలు కూడా మనము వెళ్ళడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని అప్పగిస్తాడు. ఒక అనారోగ్యానికి దేవుడు అప్పగిస్తాడు. సంసోను కనుక మనం చూస్తే ఎన్నిసార్లు చెప్పిన మాట లేదు, చివరికి గట్టిగా కొట్టాడు దేవుడు. దేవుడు కొడతాడు, మనల్ని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే ఏ శ్రమ లేకుండా చేసేస్తాడు దేవుడు అనుకుంటే తప్పు. చెప్పినప్పుడు వినకపోతే నీ పిల్లలను కొడతావా, నీ పిల్లలను గద్దిస్తావా, దేవుని బిడ్డగా గద్దిస్తాడు. అది ఆర్థికంగానో, అనారోగ్యంగానో, సామాజిక పరమైనటువంటి పరిస్థితులుగానో. ఏమండి, వాస్తవం చెప్తున్నాను, వాక్యం ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను దీన్ని వక్రీకరిస్తే నాకు లాభమే. ఈ గుడి పట్టదు. మీరు కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని చెప్తే మీరు ఎంతమంది ఎగబడిపోయి వచ్చి నాకు చేయి. ఈ మధ్యన ఒక ఆయన బూడిద పోసుకుంటున్నాడు నెత్తి మీద. బూడిద పోసేసుకొని అందరి కొరకు ఈయన ప్రార్థన చేస్తాడంట, స్వస్థతలు వచ్చేస్తాయంట. ఆయన ఎగిసిపోయిన తర్వాత బూడిద కోసం కొట్టుకుంటున్నారు, నాకు అని. ఇలాంటివన్నీ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితి. సంసోను ఏం చేశాడంటే దేవుడు వెనుకున్నప్పుడు అప్పగించేశాడు. కళ్ళు తీశాడు. ఏం పోయినాయి? కళ్ళు పోయినాయి. ఆ యొక్క నూనె తిప్పేటటువంటి తిరగలకి కట్టేశారు. తిరగలని ఉంటది గానుగని కూడా చెప్పుకుంటారు. ఏమండి, దాన్ని కట్టేశారు గట్టిగా. ఇక ఎటు పోలేని పరిస్థితులు. అప్పుడు వేడుకున్నాడు దేవుడిని, అయ్యా నన్ను ఒకసారి కరుణించు, జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు మళ్ళా అతన్ని దర్శించాడు. దేవుని సన్నిధి తోడుగా ఉంచినందున మళ్ళా గొప్ప కార్యం సంసోను జరిగించాడు. కనుక నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధి తోడుగా ఉంటే బానిసత్వం నుండి బయటకు వచ్చారు. దేవుని ఎరగని వారి నుండి వేరు చేయబడ్డారు. వాళ్ళు అన్య జనుల్లో ఉంచి వేరు చేయబడ్డారు. ఆయనకు ఆలయముగా చేయబడ్డారు. ఎన్ని ప్రాసెస్ జరుగుతున్నాయో చూడండి. ఈరోజు ఒక విశ్వాసిగా నీ జీవితంలో దేవుని సన్నిధి కాంతి నీకు తోడుగా ఉందా లేదో నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మన సమయం 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. ఇంకా నేను బిగినింగ్ లోనే ఉన్నా. లోతైనటువంటి విషయం కొద్దిగా వినాలనిపిస్తుంది. నీ వాక్యము నా నోటికి జుంటే తేనె దారుల కంటే మధురంగా ఉందండి. అలాగే ఉండాలి మనం వాక్యం వినేటప్పుడు. టైంతో ముడిపెట్టకూడదు దేవుని వాక్యం. నేను త్వరగానే విడిచిపెట్టడానికి ఇష్టపడతాను. అయితే దేవుని సన్నిధి ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నందున సముద్రం లాంటి మహాశ్రమలలోనూ మార్గము సరళం చేయబడింది. సముద్రం లాంటి శ్రమలకు వచ్చినాయి. సముద్రం ఒక బిందులో నీళ్లు చూసి దారి వేరు, సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి, మనకు భయం వేస్తుంది. దేవుని కార్యాలు సముద్రం మనకు వివరిస్తుంది.
ఆకాశము దేవుని కార్యాలను వివరిస్తుంది. సర్వ సృష్టి దేవుని కార్యాలను మనకు సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే నిజంగా భయం వేస్తుంది. కొద్దిగా లోతుకి వెళ్ళేమో కొట్టుకుపోతామని భయము. సంవత్సరానికి ఎంతో మంది సముద్రంలో కొట్టుకుపోయి చనిపోతూ ఉంటారు. దేవుని సన్నిధి కాంతి వారికి తోడుగా ఉన్న సముద్రం లాంటి మహాశ్రమలు వారికి తొలగిపోయినాయి. శత్రువు వారి ఎదుట నిలవలేకపోయాడు. శ్రమలు వచ్చినాయి కాదంటలా. ఈ రోజుల్లో చెప్పే బోధలు శ్రమలు పోతాయి అంటున్నారు, కానీ క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. మనం రిఫైన్ అవ్వాలి. రిఫైన్, మనకి రిఫైన్ ఆయిల్ కావాలి, కానీ మనం రిఫైన్ అవ్వకూడదు. సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ మనకు కావాలి తినేటప్పుడు, కానీ మన హృదయం రిఫైన్ అవ్వడానికి మనం ఇష్టపడం. ఎప్పుడైతే ఈ శ్రమల్లో మనం రిఫైన్ అవుతామో అప్పుడే దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఈ శ్రమల సత్యం ఇశ్రాయేలీయులకు వచ్చింది. మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 77 అధ్యాయం 15-16 వచనాలు. నేను ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఆసక్తితో విన్న వాళ్ళకి గొప్ప కార్యం జరుగుద్ది. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులపడెను, అగాధ జలములు గజగజలాడెను. ఇక్కడ చూడండి, యాకోబు సంతతిని విడిపించడానికి దేవుని సన్నిధి కాంతి దిగి వచ్చింది. అప్పుడు జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులుపడెను, అగాధ జలములు. సముద్రం ఆయన చూసి ఏమైంది? గజగజలాడిపోయిందంట. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు సన్నిధి కాంతి ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండటానికి, ఇశ్రాయేలీయులను శ్రమల్లో నుండి విడిపించడానికి, ఇశ్రాయేలీయులను కాపాడటానికి దిగి వచ్చినప్పుడు సముద్రములు అగాధ జలములు గజగజలాడిని అంట. ఈ రోజున నీ జీవితంలో ఎన్ని శ్రమలైన ఉండొచ్చు, దేవుని సన్నిధి గనక నీకు తోడుగా ఉంటే అవన్నీ భయపడాల్సిందే. సముద్రం లాంటి శ్రమల్లోనూ ఉన్న ఇది నా జీవితంలో జరగదనేటువంటి స్థితిగతుల్లో ఉన్నా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధి నాకు తోడుగా నువ్వు విశ్వసిస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ జయం మనం వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చేస్తారు అని అక్కడికక్కడ పరిగెడతాం తప్పితే దేవుని మీద మనం ఆధారపడం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుని సన్నిధి వారిని విడిపించడానికి, దేవుని మహాశక్తి వారిని విడిపించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అగాధ జలములేమి గజగజలాడిని. నువ్వు దేవుని బిడ్డవని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకు భయపడతావు? సమస్యలు శ్రమలు ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? నిన్ను చూసి అగాధ జలములు భయపడతావుగా నువ్వు నీ శత్రువును చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? దేవుడు వారిని విడిపించాడు. గొప్ప రీతిలో ఐగుప్తులో తెగుళ్లను సృష్టించి 10 తెగుళ్లను వారి మీద కుమ్మరించి వారిని విడిపించాడు. శత్రువులు వణికిపోయారు ఆ తెగుళ్లను బట్టి. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి సన్నద్ధులై 6 లక్షల కాల్వలతో వారు బయలుదేరినట్టుగా అక్కడ మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నారు. మరలా వారి హృదయం ఫరో హృదయం కఠినపరిచాడు దేవుడు. అరే వెళ్ళిపోతున్నారు, మనకి పని చేసేదేవుడు, మన ఇళ్లలో కడిగేదేవుడు, మన పనులు చేసి మనల్ని లగ్జరీగా ఉంచేదేవుడు, మరలా వెళ్ళి తెచ్చుకుందాం పదండి. అప్పుడు ఎక్కడ ఉన్నారంటే పిహాహీరోత్ అనే మైదానంలో ఉన్నారు. అక్కడ మిగ్దోల్ అనేటటువంటి బయల్స్పోన్ అనేటటువంటి 2 పర్వతాలు ఉంటాయి ఆ మైదానానికి ఇటు అటు.
ఎదరేమో ఆ మైదానం, ఆ పర్వతాలు ఇటు ఒకటి ఉంటుంది, ఎదరేమో ఎర్ర సముద్రం, మధ్యలో పిహహీరోత్ అనే మైదానం. ఇటు వెళ్ళడానికి లేదు, అటు వెళ్ళడానికి లేదు, ఎదరేమో సముద్రం, వెనకాలేమో ఐగుప్తీయులు ఎగేసుకొని వచ్చేస్తున్నారు. 600 రథాలతో సన్నద్ధుడై వచ్చేస్తున్నాడు. వాళ్ళ రథాలకు ఆయుధాలు కట్టి ఉంటాయి, ఆ చక్రాలు తిరుగుతూ ఉంటాయి, కత్తులు తిరుగుతూ ఉంటాయి. మధ్యలో వెళ్తే చాలు కాళ్ళు చేతులు తెగిపోయి పడిపోతారు అన్నమాట, మాట వినకపోతే. అదొక శ్రమ వాళ్ళకి. నిజంగా మన ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడని మనం అనుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఆ రోజున మోషే అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావు, బానిసత్వంలో వాళ్ళకి లోబడి ఉంటే బతుకుంటే వాళ్ళం కదా, ఈరోజు అదిగో వచ్చేస్తున్నారు, చచ్చిపోతాం మనం, లోబడి వెళ్ళిపోతాం వెనక్కి. మోషే అన్నాడు, అరే ఈరోళ్ళరా మనం ఊరకనే ఇక్కడికి రాలేదురా, దేవుని సన్నిధి కాంతి మనకు తోడుగా ఉంది కనుక ఆ బానిసత్వంలో నుంచి మనం బయటకు వచ్చాం. ఆయన కార్యాలు మీరు చూడలేదా? ఆయన కార్యాలు మీరు చూడలేదా? ఇదిగో ఇప్పుడు కూడా దేవుడు ఊరకే నిలబడి చూడండి, మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు నిలుచుండే, యుద్ధం చేయడం రాదు, ఇటుక చేయడం వచ్చు. ఏమొచ్చి ఐగుప్తులో అడు కొడితే కొట్టించుకోవటం, వాడు తిడితే తిట్టించుకోవటం, సంపితే సంపించుకోవటం, ఊస్తే ఊపించుకోవటం, అదే ఇలా బతుకు. ఇటుకలు చేయటం ఏమీ రాదు, అటు పడేసి 4 మెతుకులు తింటాం, యుద్ధం చేసి తిరగడం రాదు అడిగి. మోషే అంటున్నాడు కదా, రే పిచ్చోళ్ళారా, మనం శక్తిహీనులేరా, మన దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు, ఆకాశ మహాకాశములను సృష్టించిన వాడు, ఆయన ముందు ఏది నిలవగలదురా? మోషే ఆ కర్రతో సముద్రాన్ని కొట్టు అన్నాడు. మోషే ఎప్పుడైతే ఆ కర్రతో సముద్రాన్ని కొట్టాడో 2 పాయలుగా విడిపోయింది. సముద్రము లాంటి మహాశ్రమముల నుండి మార్గము సరళము చేసి ఆరిన నేల మీద దేవుడు వారిని, మధ్యలో దేవుడు అడ్డుపడ్డాడు, వాళ్ళు రాకుండా. వీళ్ళకేమో పాయలు చేశాడు, ఎక్కలేరు, కొండలు ఎక్కలేరు, పారిపోవటానికి గుట్లకి మెట్లకి పరిగెట్టలేరు, వాళ్ళకు దొరికితే సాగటం తప్ప మరొకటి మార్గం లేదు. శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, సముద్రాన్ని పాయలు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంటే నీ శ్రమలో నీ విడుదలను దేవుడు ఇస్తాడు. నీకు విమోచనను దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడు. ఒకవేళ చేయకపోయినా మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మనం అక్కడ స్వతంత్రించుకుంటాం, సంతోషంతో అక్కడ ఉంటాం. చాలా మంది ఈ 80-70 సంవత్సరాల జీవితానికి అది కావాలి ఇది కావాలని కోరేసుకుంటూ ఉంటారు. ఏమండి, మంచిది. ఒకవేళ జరగకపోయినా దేవా స్తోత్రం అనే విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసమే మనల్ని దేవుడు సన్నిధి కాంతికి తోడుగా ఉండేలాగా చేస్తాడు. దానియేలు అంటున్నాడు, దానియేలు ఏమన్నాడు, రాజా ఒకవేళ మా దేవుడు నన్ను రక్షించకపోయినా నేనైతే నీ ప్రతిమకు నమస్కారము చేయి. మా దేవుడు నన్ను ఇక్కడి నుంచి వేడి గల అగ్నిగుండంలోంచి రక్షించడానికి సమర్థుడు. ఈ సింహాల బోనులోంచి దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ఒకవేళ నన్ను మమ్మల్ని రక్షించకపోయినా మా దేవుణ్ణి మేము ఆరాధించడం వదిలిపెట్టు అని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. ఈరోజు ఈ ఇశ్రాయేలీయులకు దేవుని సన్నిధి కాంతి తోడుగా ఉండటం వలన ఐగుప్తీయులందరూ ఆ ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయారు. శత్రువులు వారి ఎదుట నిలబడలేకపోయారు. సముద్రం వంటి శ్రమ వారిని ఆపలేకపోయింది. ఈరోజు నీ శ్రమలు ఏదైనా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబంలో పరిస్థితులు స్థితిగతులు మారిపోయి ఉండొచ్చు, ఒకప్పుడు బాగా బతికిన స్థితి ఇప్పుడు ఏమీ లేని స్థితిలోనూ ఉండొచ్చు. కానీ మరలా దేవుడు మార్చగలిగిన సమర్థుడు.
నమ్ముతున్నాను. ఇశ్రాయేలీయులు నమ్మారు. ఇశ్రాయేలీయులు నమ్మారు. నేను మా పాస్టర్ గారు ఎంత వేదన పడేవాళ్ళం. అయ్యా, సేవ అంటే సామాన్యమైన విషయము కాదు. మేము ఎప్పుడు నుప్పుల కులం మీద నడుస్తున్నట్టే మా పని. శోధనలు గుండా వెళ్తూ ఉంటాం, సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం, ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకప్పుడు అనుకున్నాం ఈ భారభరితమైన ఈ సేవ మేము చేయలేమేమో, చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, చాలా సార్లు నేను ఒక్కనే వీసాకి పెట్టాను. ఎందుకంటే మా నాన్నగారు స్నేహితులు అమెరికా దేశంలో ఉన్నారు. మన మన సంస్థ ప్రపంచంలో ఇంటర్నేషనల్, వారికి తెలియపరిస్తే పరిస్థితి వారు ప్రార్థన చేస్తారు. వారి దగ్గరికి వెళ్ళాలని అనుకుని చాలా సార్లు వీసాకి పెట్టా. వీసా రిజెక్షన్ లో వెనక్కి వచ్చేసేవాడిని. వీసా రిజెక్ట్ అవుతా ఉండేది. అనుకునే వాళ్ళం దేవుని చిత్తం కాదేమో, ఈ శ్రమల్లో మనం ఇంకా శోధించబడాలేమో. ఒక రోజు అనుకున్నాం ఈసారి ఒక్కసారి అప్లై చేద్దాం వీసాకి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు. ఆ స్నేహితులకి తెలిసి సేవ పరిచర్య భారం పంచుకున్న వాళ్ళకి వారికి చెప్తే తప్ప ఈ సేవా భారం ముందుకు కొనసాగింది, వాళ్ళు ప్రార్థన చేస్తే తప్ప. అయితే మేము నా కుటుంబం అంతా వీసాకి అప్లై చేద్దాం. ఈసారి అప్లై అవ్వకపోతే ఇక పూర్తిగా మానేద్దాం. ఇక ఇక్కడే ప్రభు నీ చిత్తం, నీకు లోబడి ఈ సేవలో నువ్వు కొడితే కొట్టు, తిడితే తిట్టు, మేము వెళ్ళిపోతాం ప్రభు అని చెప్పి దేవుని చేతులకు అప్పగించేసుకుని వీసాకి పెట్టాం. ఎందుకంటే ప్రతిసారి వీసా పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిపడి. ఇప్పుడైతే 14,000 15,000 అయింది అప్లికేషన్. మరి 4 అప్లికేషన్లు అంటే ₹1,00,000 దగ్గర 60,000 అక్కడే అయిపోద్ది. మేము అప్లై చేసినప్పుడు 8,500 ఎంతో వన్ అప్లికెంట్ కి. అంటే మా నలుగురికి వాళ్ళంతా ఖర్చు అయింది. అప్పు సప్పు చేసి పెట్టాం. అనుకున్నాం ఇక ఈసారి కూడా వీసా ఇస్తాడో రాదో, అయితే దేవుని చేతికి అప్పగించేద్దాం. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఆయనకి తెలుసు నేను ఏ స్థితిలో ఉన్నాను, నా సేవ భారం ఎలా ఉందో తెలుసు, నా స్థితిగతులు ఆయనకి తెలుసు. ఇదిగో ఆయన ఇస్తాడో ఇవ్వడో అది ఆయన చిత్తం అని చెప్పి వెళ్ళిపోయి మేము అక్కడ అప్లై చేసాం. మే 5 అనుకుంటా, మే 5నో జూన్ 5నో మా ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అమెరికా వీసా అంటే మామూలు విషయం కాదు కదా. చాలా లైన్లు ఉన్నాయండి, ఒక 10-15 లైన్లు అలా వరుసగా ఉన్నాయి. నేను అలా చూసి అలా నిలబడితే ఆయన బాగున్నాడు, ఇచ్చేవాళ్ళ కనపడుతున్నాడు. ఇగో ఏం బాగుంది, ఇచ్చే అమ్మాయిలాగా కనపడుతుంది. వీసా ఇంటర్వ్యూస్ ఉంటారు కదా, వీసా ఇచ్చేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండంటే వెనకాల స్టాఫ్ మీరు ఆ చివరికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండదు, ఆ చివరికి వెళ్ళిపోండి. నాకు భయం అవుతుంది. ఆ చివరికి వెళ్తే ఎలాంటి వాడు ఉంటాడో ఎలాంటి ఉంటుందో నాకు తెలియదు. అప్పుడు మళ్ళీ దేవుని వాక్యం, దేవుని వాక్కు నన్ను బయలుపరిచినారు. ఎర్రోడా వీసా ఇచ్చేదాడి కదరా నేను అన్నాడు. నువ్వు వెళ్ళి చివరికి వెళ్ళండి. దేవా స్తోత్రం, నీకు నీ చిత్తం అయితే ఇస్తావు. నా భారం నీకు తెలుసు. ఒకవేళ నా భారం నీ స్థాయిలో లేకపోతే ఆఫీస్ నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఆ చివరికి వెళ్ళి మేము మా కుటుంబం అంతా నిలబడ్డాం. నా వరుస వచ్చింది. నేను పిల్లలకి చెప్పారు, ఆఫీసర్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పండి రా బాబు అన్న. నివానైతే కొద్దిగా మొహాట్ పడతాడు, సిగ్గుపడతాడు, కానీ నో వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన సరే ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి పాస్టర్ అన్నాడు. అవునండి నేను సేవకుడిని పాస్టర్. ఓకే యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్ గో అన్నాడు. అంతే, ఎవరు చెప్తే ఇచ్చేసినట్టుగా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్లు పడిపోయినాయి? 4 పెట్లు పడిపోయినాయి ఒక్క అటెంప్ట్కి. నేను 7-8 సార్లు రిజెక్ట్ అయితే కానీ నాకు వీసా రాలేదు. నోయల్ గాడికి ఆడు 4 సంవత్సరాలు, ఆడికి అమెరికా వీసా ఉంది. ఆడు అమెరికా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ బంధువులందరూ అక్కడే ఉన్నారు, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు. అక్కడ వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోవచ్చు. ఏమండి మరి దేవుని కార్యాలు చూడండి. నాకైతే ప్రభా ఇది అసాధ్యమే కానీ నీకు సాధ్యమే అని నమ్ముకొని వెళ్ళిపోయాను. సముద్రం వంటి శ్రమల ద్వారా ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు. ఈరోజు నమ్ముట నీ వలనైతే సమస్తము. అలాంటి దేవుని సన్నిధి తోడుగా ఉండాలనేటటువంటి తపన నీకుందా? ఆ దేవుని సన్నిధి కాంతి నీకు తోడుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? సంఘ సభ్యత్వంలో నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? నేను ఒక రోజున సంఘ సభ్యత్వానికి ఒక పుస్తకం పెడతా, మీ డబ్బులు ఏం తీసుకోండి.
మీ పేర్లు అందరి పేర్లు ఆ పుస్తకంలో ఉండాలి. మీ అడ్రస్లు, మీ కాంటాక్ట్ నెంబర్లు అందరి పేర్లు అన్ని దాంట్లో ఉండాలి. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ, ఇదొక కుటుంబం. ఒకరి గురించి ఒకరికి తెలియాలి, ప్రార్థనలు చేసుకోవాలి, ఫోన్లు చేసుకోవాలి. మీ బర్త్డేస్ అన్ని కూడా మాకు తెలిసి ఉండాలి. మీ ఫంక్షన్స్, మీ వ్యవహారం అంతా కూడా నేను ఒక లిస్టు తీసుకుంటాను. కనుక దేవుని సన్నిధి కాంతి మనకు తోడుగా ఉండాలి. అప్పుడు శ్రమలు ఏమున్నా సరే సంతోషంగా మనము ముందుకెళ్తాం. ఒక్క వచనం ద్వితీయోపదేశకాండం 33:29లో ఒక్క మాట మనం చూసుకుని ముగించేస్తాం. ద్వితీయోపదేశకాండం 33:29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుని సన్నిధి కాంతి తోడుగా ఉన్నందున ఇశ్రాయేలు జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఈ మధ్యన మరి అమెరికా వెళ్ళిన తర్వాత మా నాన్నగారి స్నేహితులందరినీ కలిశాను. వారందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు మన పరిచర్యల కోసం, మన సంఘ సభ్యుల కొరకు. వారు యాక్చువల్గా డిసెంబర్ లో రావాలి. వారు బిజీ షెడ్యూల్స్ లో ఉండటం వలన జూన్ జూలైలో వస్తామని చెప్పారు. అయితే మా నాన్నగారి స్నేహితురాలు ఒక ఆమె నన్ను ఎంతగానో అందరూ ప్రేమించారు. ఒక మనవడు కనుక ఇంటికి వస్తే ఆ తాతగారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ టైంలో అందరూ ఇళ్లలో చేర్చుకున్నారు. చాలా గృహాల్లో నన్ను పెట్టుకున్నారు. వేల సంఖ్య కలిగిన సంఘాల్లో నేను మాట్లాడాను. కొన్ని వేల మంది సమకూడే సంఘాల్లో నేను మాట్లాడాను. వారందరూ కూడా నన్ను చాలా గొప్పగా గౌరవించారు, ప్రేమించారు. చాలా మంది నన్ను ఆదరించారు. మా నాన్నగారు ప్రాముఖ్యంగా చిన్న విషయం చెప్తాను. మా నాన్నగారు స్నేహితురాలు ఒక ఆమె ఏముందంటే, నువ్వు బండి కొనుక్కో అంది. నా బండి డొక్కైపోయి 2015లో కొన్నా. దాన్ని అనేకులు పడేశారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఫిలిప్ గాలిలో ఎగరేశాడు. అది 3 రౌండ్లు పడి కింద పడి అప్పుడు అయింది. దాన్ని తీసుకెళ్లి బాగు చేయొచ్చు. మనోజ్ గారు కూడా ఒకసారి పడేశారు. అయ్యబడి దాని అన్ని పోయి ఎదర చక్రం ఒకేపు, వెనకాల చక్రం ఒకేపు. అట్లాగే 2015 నుంచి మొన్నటి దాకా కొట్టుకొచ్చారు. ఏమో దేవుని కార్యమో ఏంటో మరి 90,000 గమ్ముడు పోయింది, బాగు చేయించుకుంటానండి నాకు. ఎంత గమ్ముడు పోయిందండి? 90,000 గమ్ముడు పోయింది. సరే, అందరూ నన్ను పాపం నా పరిస్థితి గమనించి, నాకైతే అసాధ్యం నేను బండి కొనుక్కోను, నాకైతే అసాధ్యం. మరి ఫిలిప్ ఎంతో హెల్ప్ చేశాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆ బండి విషయంలో. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళకి ఆ బండ్లు కొనడం విషయమే కాదు. ఊరికి ఒక చిన్న గిఫ్ట్ ఇలా పడేశారు అనుకోండి, ఆయన ఉద్యోగం చేసుకుంటారు. ఊరికినే వస్తుంది. మా చెల్లి అక్కడ సిటిజన్. అయితే మా నాన్నగారి స్నేహితురాలు, నువ్వు బండి కొనుక్కో అని ఆమె కూడా ఏదో ప్రార్థన చేసింది. ఆఖరికి చివరికి హ్యార్లీ డేవిడ్సన్ అనే బైక్ దేవుడు నాకు ఇచ్చాడు. చాలా స్పెషల్ బైక్ అది. అది ఇంపోర్టెడ్ వెహికల్ బైక్ అది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనిచ్చారు. నువ్వు మామూలుగా వెళ్ళొద్దు దాని మీద. ఒకవేళ పడితే నెత్తికి బొక్క పడకుండా హెల్మెట్ వేసుకో, నీ పడితే భుజాలు చేతులు కొట్టుకోకుండా జాకెట్ వేసుకో, బూట్లు వేసుకో, కళ్ళజోళ్ళు పెట్టుకో అని నాకు చాలా జాగ్రత్తలు చెప్పి అవన్నీ కొనిచ్చారు. అవన్నీ మొయిలాగా సత్తున్నాను, నువ్వు అవి వేసుకోకపోతే ఊరుకోనండి. ఏం చేయాలి నాకు తప్పట్లేదు. ప్రేమ దేవుని సన్నిధి తోడుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి. ఇశ్రాయేలు నిన్ను కాపాడిన వాడిని బట్టి నీ భాగ్యం ఎంత. దేవుడు తోడుగా ఉంటే ఏ శ్రమలో ఏ శ్రమలు తప్పకుండా వస్తాయి. ఆ శ్రమల్లో దేవుడు నిన్ను ఆయన సన్నిధి కాంతి విడిపిస్తుంది అనేది 114వ కీర్తన యొక్క సారాంశం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మనందరం లేచి నిలబడి పాట పాడుకుంటూ మన కానుకలను మనం సమర్పణ చేసుకుందాం. పాస్టర్ గారు పాట పాడుతూ ఉండగా
కానుకలను సమర్పణ చేస్తుంది. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ దయ చూపించి కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృప చూపించి స్వస్థతనిచ్చితివి. నీ కృప చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందుగా బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి తాకి లేవనెత్తినందుగా జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందుగా బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి తాకి లేవనెత్తినందుగా జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో నన్ను తాకినందుగా బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి తాకి లేవనెత్తినందుగా జీవించుచున్నానయ్యా. చెవులపై చేయి నిన్ను ఇంకా వద్దని నాతో నీవి. ఏంటి సౌండ్ తగ్గించే